తక్కువ వడ్డీకి కావలసినంత డబ్బు అప్పుగా ఇస్తామంటూ భారీ మోసాలకు పాల్పడుతున్న కేటుగాలకు నల్గొండ జిల్లా మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు చెక్ పెట్టారు. నిజామాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే హైదరాబాద్కు చెందిన ఎంఏ సమీర్ అనే వ్యాపారికి 5 కోట్ల డబ్బు అప్పుగా అవసరమై ఓ దళారిని ఆశ్రయించాడు. అతను మిర్యాలగూడలో తెలిసిన వ్యక్తి దగ్గర ఇప్పిస్తానని నమ్మబలికాడు. కానీ వడ్డీ డబ్బులు 60 లక్షలు ముందుగానే ఇవ్వాలని షరతులు పెట్టాడు. సదరు వ్యాపారికి నమ్మకం కుదిరేందుకు అతని వద్ద నుండి బ్లాంక్ చెక్కులు, ప్రామిసరీ నోటు పెట్టుకున్నాడు. ముందస్తుగా 90 లక్షలు ముట్టు చెప్పి ముగ్గులోకి దింపారు. మిగిలిన 4 కోట్ల 10 లక్షలు ఇవ్వాలంటే తామిచ్చిన 90 లక్షలతో పాటు ముందస్తు వడ్డీ 60 లక్షలు మొత్తం 1.5 కోటి తీసుకుని రావాలని కండిషన్స్ పెట్టారు. మిర్యాలగూడలోని గాంధీనగర్కు వస్తే 5 కోట్లు వెంటనే ఇస్తామని లొకేషన్ షేర్ చేశారు. గుడ్డిగా నమ్మిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సమీర్ తన వ్యాపార భాగస్వాములతో కలిసి మొత్తం 1.5 కోటి తీసుకుని ముఠా సభ్యులు చెప్పిన ఏరియాకు వెళ్లాడు. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న ముఠా సభ్యులు తాము మొదటగా ఇచ్చిన 90 లక్షలు తీసుకుని ఇంటి పేపర్స్, బ్లాంకు చెక్కులు తిరిగి ఇచ్చేశారు. 5 కోట్ల డబ్బులు కౌంట్ చేస్తున్నామని కొంచెం సేపు వెయిట్ చేయాలని మభ్యపెట్టారు. 60 లక్షల బ్యాగుతో ఉడాయించారు. తాము మోసపోయామని గ్రహించిన బాధితుడు ఫిర్యాదుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బృందాలుగా విడిపోయి అనువనువు గాలించారు. 3 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మరో 6 పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. నార్మలీ కింద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఇందులో మనకి విక్టిమ్ మొహమ్మద్ అబ్దుల్ సమీర్ అని చెప్పేసి ఇతను నిజామాబాద్ నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాడు. ఇతనికి ఎమర్జెన్సీగా అర్జెంటుగా డబ్బులు అవసరం అని చెప్పేసి ఒక మధ్యవర్తి విజయ్ అనే మధ్యవర్తిని కలిసిన తర్వాత ఈ విజయ్ నేను మీకు ఇమీడియట్గా ఒక 5 crores వరకు నేను ఇప్పిస్తా అని చెప్పేసి నమ్మిస్తాడు. వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చిన 90 lakhs తీసేసుకొని మళ్ళీ వాళ్ళు ఇచ్చిన ప్రామిసరీ నోట్స్, చెక్స్ అవన్నీ కూడా రిటర్న్ ఇచ్చేయడం జరుగుతుంది. మిగతా 60 lakhs ఇంట్రెస్ట్ అమౌంట్ ఏది ఉంటుందో అది వాళ్ళ బ్యాగ్ పక్కన పెట్టి వీళ్ళందరూ కూర్చొని మాట్లాడి తింటున్నప్పుడు వాళ్ళని బంధించి ఆ బ్యాగ్ తీసుకొని వాళ్ళు పారిపోతారు. ఈ క్రమంలో వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళని విక్టిమ్ని వాళ్ళ డ్రైవర్